ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన మన ప్రభువును ప్రియరక్షకుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధనకు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలకు మీకును మీ కుటుంబాలకును నేనును నా ఇంటి వారు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాము. దేవునికి అత్యంత ప్రియులైన వారులారా, దేవుని ప్రేమలో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, మీకును మీ ఇంటికును శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఈ భయంకరమైనటువంటి దినాలలో కరువుతో, భయంకరమైనటువంటి కరోనాతో, భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఈ దినాలలో కూడా ఆయన కాపుదల, భద్రతా సంరక్షణ మనకు అనుగ్రహించి 10 నెలలు ఆయన కృపతో మనలను బలపరిచి 10వ నెల చివరి దినం శనివారం 31వ తేదీ ఇట్టిగా ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి ఆయనను ప్రస్తుతించుటకై మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశానికి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం, ప్రస్తుతించుకుందాం, వాక్యమును ధ్యానించుకుందాం, ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్ద స్తుతించుకుందాం. తల వచ్చుదాం, మాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణముద్దుడా మీకు వేలాది వందనాలు. రాత్రంతా తండ్రి ప్రభ మీ బలీయమైన కౌగిలో మమ్మల్ని దాచి కాచి సజీవితిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పెంచి ఈరోజు ఇచ్చిన తండ్రి శ్రేష్టమైన బ్రతుకును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయము తండ్రి ప్రభ మీకు ఇచ్చుటకు ఇచ్చిన సహాయం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. యేసయ్యా మీకు వేలాది వందనాలు తండ్రి. మీదైన కుమారుని తండ్రి ఎత్తి పట్టుకొని తండ్రి ప్రభ సమాజానికి ఏది అవసరమో అది ఎత్తుటకు సహాయం చేయండి తండ్రి. బలమైన శక్తిగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి ఉపవాస కూడికల్లో తండ్రి బలంగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. ప్రయాణంలో తోడు నీడగా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నను తండ్రి ప్రభ మీరు కంటి రెప్పలా కాచి భద్రపరిచి తండ్రి ప్రభ తండ్రి క్షేమంగా ఇల్లు చేరిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ ఈ పరిచర్య తండ్రి ప్రభ ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు. లాక్డౌన్ డేస్ నుంచి తండ్రి ఎప్పటి వరకు తండ్రి ప్రభ సుదీర్ఘమైన తండ్రి ప్రభ వర్తమానాలు తండ్రి ప్రభ ఆది కాండం నుంచి తండ్రి ప్రభ ఎన్నో పాఠాలు మేము నేర్చుకునే ఉంటున్నాం తండ్రి ప్రభ. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. మా బ్రతుకులను మార్చుకునేట్టుకు సహాయం చేయండి. శక్తిమంతుడా మాకు శక్తిని దయచేయండి. ధైర్యవంతుడా మాకు ధైర్యం అనుగ్రహించండి. ఈ పరిస్థితులకి తండ్రి మేము తలవకుండా తండ్రి సాతానికి లొంగిపోకుండా తండ్రి ప్రభ మమ్మల్ని గట్టిగా పట్టుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. లైవ్లోకి వస్తున్న బిడ్డలు తండ్రి తర్వాత చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని ఈ దినపు దీవెనలతో మమ్మల్ని తండ్రి మరింతగా బలపరచమని తండ్రి ప్రభ ఆరాధనలో ప్రతి పరిస్థితులు మీరు తోడుని అడగండమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అద్మికులుగా బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో తెలుగు క్రైస్తవులకు సుపరిచితమైనటువంటి పాట 388వ పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనేటటువంటి కీర్తన ఆలపించుకొని ప్రభును స్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గా
గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము తిరిగి ధ్యానము చేయబోతా ఉన్నాం. గత గురువారం 29వ తేదీ వర్తమానములకై అనేక మంది ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడిన వారు, ప్రత్యేకంగా మెసేజ్ పెట్టిన వారు, అనేకులు ఆ వర్తమానాలను బట్టి నాపై కోపము కలిగిన వారు, వారందరిని బట్టి ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. నిజమే, వాక్యము చాలా చక్కగా ప్రతి ఒక్కరిని రేకెత్తించింది, ఆలోచింపచేస్తూ ఉంది. అనేకులైతే అనేకమైన రీతులుగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలలో నిజమైన విశ్వాసమును, నిజమైన భక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండడానికై ఇమ్మానుయేలు దేవునిగా ఈ భూమికి అరుదించారు. అట్టిగా అరుదించినటువంటి ప్రభువు మీద మనము ఆధారపడి ఆనుకొని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవించగలిగితే కనుక దీవించబడతాం అని నేను తెలియచేస్తూ 2వ వచనం ఇటు రీతిగా ఉంది. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను. దేవుని పిల్లరా, మొదటి వచనం 39వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అమ్మబడినటువంటి యోసేపు, మరొకసారి అమ్మబడినటువంటి యోసేపుని చూస్తుంటున్నాం. అన్నలు ఇష్మాయేలీలు కమ్మితే ఇష్మాయేలీలు ఐగుప్తునికి అతడిని అమ్మినటువంటి రీతి, ఆ ఐగుప్తీయుడైనటువంటి పొతిఫరు ఇంట యోసేపు ఉంటున్నాడు. అతనికి ఆ ఇంట బానిసగా రాబడ్డాడు, హెబ్రోనుగా నిలిచాడు. హెబ్రోనులో ఉండాల్సినటువంటి హెబ్రీయుడు ఐగుప్తులో ఫరో సేనాధిపతి అయినటువంటి ప్రముఖుడైనటువంటి పొతిఫరస్ ఇంటలో అతడు బానిసగా నిలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లారా, 2వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే బానిస అయినటువంటి యోసేపుకు సృష్టికర్త అయినటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెల్లిందాం. ఈరోజు చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మనం లెక్క చేయం, పట్టించుకోము. వారంటే మనకు అసలు గుర్తింపు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కూడా రాదు. కానీ సృష్టికర్త, సర్వము ఎరిగిన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు హెబ్రోన్లో
తండ్రి దగ్గరుండి అల్లారు ముద్దుగా పెరిగి ప్రత్యేకంగా పెరిగి తండ్రి యొక్క లక్షణాలు పుణుకుపుచ్చుకొని తండ్రి కలలు కనిన రీతిగానే ఇతడు కలలు కంటూ ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను తెలియచేస్తూ ఉంటే ఇష్టం లేనటువంటి అన్నలు, అసూయపడినటువంటి అన్నలు, కోపపడినటువంటి అన్నలు, క్రోధం పెంచుకున్నటువంటి అన్నలు, హత్య చేయడానికి సిద్ధపడినటువంటి అన్నలు, అతడిని గోతిలోనికి పడత్రోసినటువంటి అన్నలు అతడిని అమ్మివేస్తే అతడు పోతిఫరు ఇంటిలో బానిసగా వచ్చాడు. అయితే బానిసగా ఉన్నటువంటి ఆ యోసేపు ఆ ఇంట దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు ఎడల దేవునికి ఓ ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. ఈ ఉదయకాల సమీప వర్తమానాలు వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి, లేక మాతో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఎడల కూడా దేవునికి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. దేవుని పిల్లలారా, మనము మన ప్రణాళికల్లో కాకుండా దేవుని ప్రణాళికల్లోనికి వెళ్ళిపోతే ఎట్టుంటుందో ఈ అధ్యాయంలో చాలా చక్కగా సవివరంగా దేవుడు మన కొరకు లిఖించారు. చాలా మార్లు ఇతరులు బైబిల్ చదివి అందుట్లో అక్రమము కలిగినటువంటి కొన్ని విషయాలను దేవుడు లిఖించినప్పుడు ఆ అక్రమమునే చూస్తుంటున్నారు, కానీ వారిని అక్రమము నుండి సక్రమము అయినటువంటి రీతిలోనికి నడిపించినటువంటి దేవునిని వారు గుర్తించట్లేదు. మానవ స్వభావముతో అసహ్య కార్యములు చేసినటువంటి వ్యక్తిని, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తులను దేవుడు సక్రమమైనటువంటి రీతిలోనికి తోడుకొని వచ్చి వారిని స్థిరపరిచి, బలపరిచి, దృఢపరిచి దేవునికి సాక్షులుగాను సాధనాలుగాను వినియోగించుకున్నటువంటి రీతిని చాలామంది గమనం చేయకుండా ఇవేవివో వక్ర భాష్యాలు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు మీకు అర్థమవడానికి ఒక సన్నివేశాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అబ్రహాం గారిని అందరూ పొగుడుతూ ఉంటారు. అబ్రహాం గారిని చాలా మిక్కిలిగా పొగుడుతూ ఉంటారు. ఎంతకీ ఆయన ఎవరండి? ఆయన ఎవరు? విగ్రహాలు చేసుకునేవాడు కాదా? విగ్రహాలు చేసుకుని అమ్ముకునేవాడు కాదా? ఆయన స్టేటస్ పెరిగింది, ఆయన పరిస్థితి పెరిగింది. పెరిగిన తర్వాతన అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రిగా చూసి ఆయనను మనం ఫాలో అవుతూ ఉన్నాము. మరి లోతు గురించి మనం ఆలోచిస్తుంటున్నప్పుడు లోతు అక్రమమైనటువంటి జీవితం జీవించాడు అని అనడానికి కూడా అవకాశాలు కనబడతా ఉంటాయి బైబిల్లో. సో ఆ సంతతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులను సక్రమమైన రీతిలో దేవుడు పెట్టలేదా? చాలామంది భక్తి చేస్తున్నాము అనుకుంటూ దేవునికి దగ్గరగా కాకుండా వారి భక్తికి వారి సొంత భాష్యము చెప్పుకొని వాక్య విరుద్ధంగా జీవించినటువంటి వ్యక్తులు, వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వ్యక్తులను కూడా మనం సమాజంలోనూ అనేక చోట్ల చూస్తూ ఉంటాం. మన భక్తికి మనము కొలమానము వేసుకోవద్దు, కానీ వాక్యము దగ్గర మనం చూస్తూ ఉంటే బానిసగా ఒక వ్యక్తి, హెబ్రోన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత బానిసగా ఆ ఇంట చేరాడు. ఆ ఇంట చేరిన తర్వాత దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతనితో దేవుడు చక్కని అనుబంధం కలిగి ఉన్నారు. దేవా, నేను నా తండ్రితో సంతోషించేవాడిని, నా తండ్రి ఎంట ఉండేవాడిని, నా తండ్రికి చాలా గారాల కుమారుణ్ణి నేను. ఆయన నాకు ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చేవాడు, నన్ను చాలా ప్రత్యేకంగా చూచేవాడు. అట్టి అనుబంధం నుంచి, సంబంధం నుంచి నా అన్నలు నన్ను కొట్టివేసి నెట్టివేసి ఇక్కడకు త్రోసివేశారయ్యా. నువ్వు నాకు తోడుంటే నేను ఎక్కడైనా నీ కొరకు జీవిస్తానయ్యా అన్న రీతిగా యోసేపు దేవునితో అనుబంధాన్ని పెంచుకున్నాడు. కొట్టినటువంటి అన్నల మీద కోపం కానీ, తండ్రిని విడిచానన్నటువంటి బాధను కానీ అతను తన హృదయంలోకి తెచ్చుకోకుండా చక్కగా, ప్రభువా, నన్ను వారు గోతులోనికి నెట్టారు అంటే, ఇష్మాయేలీలకు అమ్మారు అంటే, ఫరో ఇంట సేనాధిపతి అయినటువంటి పొతిఫరస్కి అమ్మారు అంటే కనుక ఇందుట్లో ఏదో నీ ప్లాన్ ఉంది ప్రభువా, నీకు స్తోత్రం అని అతడు చెప్తుంటున్నాడు. దేవుని పిల్లరా, మనము కూడా మార్చి నెల నుంచి ఓ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోనికి త్రోయబడ్డాం. ఇంటికే పరిమితం అయిపోయాం. ఎవరిని కూడా ప్రేమపూర్వకంగా మన ఇళ్లలోకి ఆహ్వానించలేకపోయాం. ఎవరు వస్తుంటున్నా భయపడిపోయాం. వస్తుంటున్న వారికి ఇప్పటికి కూడా శానిటైజర్స్ వేస్తూ ఉంటున్నాం. హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోతుంటున్నాం. ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో నీవు దేవునితో ఉన్నావా?
దేవునితో అనుబంధాన్ని, సంబంధాన్ని పెంపొందించుకుంటున్నావా? చాలామంది పతన స్థితిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దర్శించి, దేవుడు వారిని సరిచేసి, దేవుడు వారిని సక్రమమైన రీతిలోనికి తోడుకొని వచ్చి, దేవుడు వారి జీవితాలను చక్కగా ఆదర్శవంతమైనటువంటి స్థితిలోనికి వారిని నిలబెట్టారు. సో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మనం చూస్తుంటున్నప్పుడు యోసేపు గారిని మనం చూస్తూ ఉంటే, యెహోవా హెబ్రోన్లో ఉన్నప్పుడు తోడే ఉన్నారు, గోతులో ఉన్నప్పుడు తోడై ఉన్నారు, షెకెముకు వచ్చినప్పుడు తోడై ఉన్నారు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉండి చక్కగా నడిపిస్తూ ఉన్నారు. కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను అని మనం చూస్తుంటున్నాం. దేవుని పిల్లలారా, ఈ అధ్యాయంలో అనేక మార్లు యెహోవా అతనికి తోడై ఉండెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుడు యోసేపునకు తోడై ఉన్న రీతి, తండ్రికి దూరంగా, తోబుట్టువులకు దూరంగా, కుటుంబానికి దూరంగా, హెబ్రోను అనేటటువంటి సహవాసానికి దూరమైనటువంటి యోసేపుకు దేవుడు మాత్రమే తోడుగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, 3వ వచనం కూడా అదే మాట మనకు తెలియచేస్తూ ఉంది. ఏమని? యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. బానిస అభివృద్ధి చెందడం యజమానుడు చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, బానిస అభివృద్ధి అవడం ఏంటండి? బానిస అభివృద్ధి అవ్వడం ఏంటి? మన ఇంట పనిచేసేటటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతూ ఉంటే మనము ఎలా చూస్తామండి? వాడు మా ఇంట్లో పనిచేసేవాడండి, అలా తోడు కారు కొనేసాడు, బండి కొనేసాడండి, ఇంట్లో ఏసీ వేయించుకున్నాడు, ఫ్రిడ్జ్ కొన్నాడండి. వాడి యొక్క అభివృద్ధిని చూసి మనం అసూయ పడతా ఉంటాము, ఈర్ష్య పడతా ఉంటాం. కానీ పోతిఫర్ యోసేపు యొక్క అభివృద్ధిని చూచి, యోసేపు ఆ ఇంట అడుగు పెట్టింది మొదలు ఆ ఇంట ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యము జరుగుతూ ఉంది. ఆ ఇంట ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యము జరుగుతూ ఉంది. ఆ ఇంట ఏదో ఒక దీవెనకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అభివృద్ధి అంటే. మనం అభివృద్ధి చెందడం కాదు. చాలా మార్లు మన అభివృద్ధిని మనము ఎట్లా తీసుకుంటాము అంటే, మనకున్నటువంటి ఆస్తులను చూసి మనము ఆశీర్వదించబడ్డాం అనుకుంటాం. మన శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతల వైపు మనము చూడం. యోసేపు ఆ ఇంటకు వచ్చే వరకు మరి ఆ ఇంట్లో ఏమేమి కొదువు ఉందో, యోసేపు ఎప్పుడైతే ఆ ఇంట అడుగు పెట్టాడో, యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఆ ఇంట యోసేపును, ఆ ఇంటిని కూడా వర్ధిల్లింపజేస్తున్న స్తోత్రం చెల్లిద్దాం. యోసేపు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కనబడతా ఉంది. అతడు మాత్రమే కాదు, అతడు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కనబడతా ఉంది. అదే మాటను 3వ వచనంలో చాలా క్లియర్గా, అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తా ఉన్నాడు. ఒకవేళ నేను అనుకుంటా, పోతిఫర్ తన జీవితంలో తన అభివృద్ధికి ఆటంకముగా ఉన్నటువంటివి ఏవేవో ఇబ్బంది పడుతూ ఉన్న సమయాల్లో ఒకవేళ యూసుఫ్తో షేర్ చేసుకున్నాడేమో. ఎందుకండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ధీమాగా ఉండండి, అది సక్సెస్ అవుతుంది అని చెప్పారేమో యూసుఫ్. వెనువెంటనే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యము అతని జీవితంలో సఫలమైందేమో. పోతిఫర్ జీవితంలో ఆశ్చర్యపోతా ఉన్నాడు. అరే, యోసేపు ఏది చెప్తుంటే అది జరిగిపోతుందే, యోసేపు ఏం మాట్లాడితే అది జరిగిపోతుందే, యోసేపు చెప్పిందంతా, అతడు చేసేదంతా చక్కగా జరిగిపోతుందే, ఆశ్చర్యపోయి ఉంటాడు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నేను అంటా ఉన్నాను, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన కార్యములు చేయాలి అంటే కనుక మొదటి కీర్తన, దావీదు కీర్తనలో మొట్టమొదటి కీర్తన
ఇట్లా ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మేబీ యోసేపు గారు ఈ కీర్తనలో ఈ 3 చరణాలు తన జీవితంలో అలవర్చుకున్నాడేమో. అన్నలతో ఏకీభవించలేదు, కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళ ఆలోచనలతో కానీ వాళ్ళ కూర్చుండే చోటను కూర్చుండకుండా అతడు అనుదినం అనునిత్యం సహవాసములో ఉన్నాడేమో. తండ్రితో, పరలోకపు తండ్రితో కూడా మంచి సహవాసం కలిగి ఉన్నాడేమో. ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు ధ్యానిస్తూ, తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యొక్క దేవునిని అనుదినం అనునిత్యం ధ్యానిస్తూ ఆరాధిస్తూ జీవిస్తుంటున్నాడేమో. అందుకని అతడు చేయనది అంతా అతని చేతిలో దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. అది పోతీఫరు చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అతడు అనుకుంటున్నాడు, యెహోవా సృష్టికర్త యోసేపు ఆరాధించే దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతని చేతిలో సమస్తాన్ని అతని దేవుడే సఫలము చేస్తున్నాడు అని గ్రహించిన వాడై 4వ వచనంలో యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. స్తోత్రం చెల్లిందా. బానిస మీద యజమానికి కటాక్షం వచ్చింది. బానిస ఎడల యజమానికి కటాక్షము కలిగింది, దయ కలిగింది. ఎస్తేరు మీద రాజైన అహష్వేరోషుకు దయ కలిగిన రీతిగా ఆమెను చూచినప్పుడు అనేకులకు దయ కలిగిన రీతిగా షుషాను కోటలో ఎస్తేరును చూచినటువంటి వారికి ఆమె మీద దయ కలిగిన రీతిగా, లేదా ఆ రాజు గారికి ఆమె మీద దయ కలిగిన రీతిగా పోతీఫరు తన బానిస అయినటువంటి యోసేపు మీద కటాక్షము దయను చూపించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు వాక్యమును వింటున్నటువంటి దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈరోజు మీరు చేస్తున్నటువంటి జాబులో మీ యజమానుడు నీ మీద కోపంగా ఉంటున్నాడా? దేవుని పదాల దగ్గరకు రండి, ఈ వాక్యమును ధ్యానించండి. నీ యజమానుడు నీ మీద దయ చూపబోతున్నాడు. ఆమేన్. మీ యజమానులు మీ ఎడల కనికరమును కటాక్షమును చూపించబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు నీ మీద ఎంతో కోపముతో క్రోధముతో నిన్ను చూచినటువంటి యజమానులు, అధికారులు నీ ఎడల దయ చూపించబోతున్నారు. ఎంతో కాలంగా నీవు ఇస్తున్నటువంటి అర్జీలను చింపి ప్రక్కన పడేసి బుట్టదాఖలు చేసినటువంటి అధికారులు నీ ఎడల కటాక్షము చూపించబోతున్నారు. బానిసగా ఆ ఇంట అడుగు పెట్టాడు. ఆ ఇంట అడుగు పెట్టినప్పటి నుంచి ఇతడు భక్తిని అతడు చూస్తున్నాడు, పోతీఫర్ చూస్తున్నాడు. ఇతడు వినయము విధేయతను పోతీఫర్ చూస్తున్నాడు. ఏ పని చెప్తే ఆ పనిని నమ్మకముగా చేస్తుంటాను పోతీఫర్ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అతని ఇంట యోసేపు పోతీఫర్ ఇంట అడుగు పెట్టిన మొదలు పోతీఫర్ ఇంట సర్వ సమృద్ధి సకల ఆశీర్వాదాలు వచ్చినాయి. పోతీఫర్ ఆ ఇంట అడుగు పెట్టే వరకు ఆ ఇంట రోగాలు ఉన్నాయేమో, ఆ ఇంట ఆ భార్యాభర్తల మధ్యన సఖ్యత లేదేమో, ఆ ఇంట అనురాగమైనటువంటి బంధం లేదేమో, ఆ ఇంట అనేక ఉద్యోగస్తులే కావచ్చు కాక అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతుంటున్నారేమో. అవన్నీ కూడా తీర్చబడి సమాధానముగా, సంతోషముగా, ఆరోగ్యముగా, ఆనందంగా వారు జీవిస్తుంటున్నారేమో. అరే, నేను ఉద్యోగంలో చేరింది మొదలు నా ఇంట చాలామంది పనిచేశారు, కానీ ఇతనిలాగా తెలివిగా, చక్కగా, వినయముగా, విధేయతగా నన్ను బట్టి మాత్రమే ఇది వచ్చింది అని వెర్రవేయకుండా దేవుడు చేశాడండి అని మాట్లాడేటటువంటి వ్యక్తిని ఇతడు మాత్రమే పోతీఫర్ చూస్తుంటాడు. మనకు తెలుసు కదా, ఎవరైనా ప్రార్థన చేయించుకుంటే
వాళ్ళు గనక ఆ ప్రార్థన అంశంలో ప్రార్థన చేయమని కోరినటువంటి వ్యక్తులకు అనుకున్నది జరిగితే కనుక నా గొప్పతనం అని కాలు రగరేసేటటువంటి దైవజనులు కలిగినటువంటి సమాజం నేటి సమాజం. నేను ప్రార్థన చేస్తానండి వీళ్ళకి బాబు పుట్టాడండి, నేను ప్రార్థన చేస్తానండి వీళ్ళకి పాప పుట్టిందండి, నేను ప్రార్థన చేస్తేనేనండి వీళ్ళకి పెళ్ళి అయిందండి, ఉద్యోగం వచ్చిందండి, ఈ పరిస్థితి వచ్చిందండి, నా ప్రార్థన వల్లే వీళ్ళు ఇలాగ అయ్యారండి. దేవుని కటాక్షం కానీ దేవుని కృప కానీ లేదన్నట్లుగా తన మహిమను మాత్రమే ప్రకటించుకునేటటువంటి వ్యక్తులు కలిగినటువంటి సమాజంలో నేడు మనం జీవిస్తూ ఉన్నాము. యోసేపు అలాగా తనను తాను వెల్లడి చేసుకోలేదు. ఏది జరుగుతున్నా మా దేవునికి చెప్పానండి, ఆయన చేస్తాడులేండి, మీరు వర్రీ కామాకండి అని చెప్తుంటున్నాడేమో. అందుటిని బట్టి పోతీఫరుకు అతని ఎడల కటాక్షం వచ్చింది. ఆ వచనాన్ని మనం చూస్తుంటున్నాం. 4వ వచనంలో అతని యొద్ద పరిచర్య చేయువాడుగా కనబడతా ఉన్నాడు. అంతవరకు బానిసలు ఎవరు కూడా వారికి ఆహారం ఇవ్వడానికి పనికిరారు, ఆతిథ్యం ఇవ్వడానికి పనికిరారు. ఆ ఇంట వారు ఎక్కడో ఉండాలి, బయట ఎక్కడో ఉండాలి. తన స్వజాతి వారు మాత్రమే, తన స్వకీయులు మాత్రమే ఆ ఇంట ఆహారాన్ని సిద్ధపరిచి అందించేటటువంటి వ్యక్తులు. కానీ ఆ దినము నుండి కూడా యోసేపు మీద పోతీఫరుకు కటాక్షము కలిగిన దినము నుంచి కూడా పోతీఫరుకు ఇతడు యోసేపు బానిసగా అడుగుపెట్టినటువంటి యోసేపు చక్కగా అతని మీద అతని యజమానునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆహారమును సిద్ధపరిచే వ్యక్తిగా, ఆహారమును అందించే వ్యక్తిగా, అతనికి కావలసిన సమస్తమును సమకూర్చే వ్యక్తిగా యోసేపు గారు ఉన్నారు. ఆ వచనాన్ని మరియు అతడు తన ఇంట మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఒక బానిసకు ఆ ఇంట సూపర్వైజర్ జాబ్ వచ్చిందండి. ఆ ఇంట కేవలం ఇతడి పని ఏంటి అంటే కనుక ఊడ్చడం, శుభ్రం చేయడం, శుద్ధి చేయడం, ఏమి చెబితే అది చేయడం. అవసరమైతే వాళ్ళకి ఎంత రైట్ ఉంటుంది అంటే కనుక బానిసను చంపేటటువంటి హక్కు కూడా యజమానికి ఉంటుంది. అలాగా కాకుండా ఆ ఇంట ఇతడు సూపర్వైజర్గా ప్రతి దాని మీద కూడా అతడు జాగ్రత్తగా చూడడం, ఎలా కాదు చేయడం, ఎలా చేయండి, ఇది చేయండి, ఇదే చేయండి అని చెప్పి అంత కమాండ్ పోతీఫర్ అతని చేతికి అప్పగించాడు. దేవుని పిల్లారా, ఉదయకాల సమయంలో నీవు ఎక్కడ తల ఉంచుతుంటున్నావో అక్కడ నీ దేవునికి మహిమకరంగా నిలువు. నీవెక్కడ ఏ స్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతుంటున్నారో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అని దేవునిని స్తుతించుటకు ఇష్టపడు. యోసేపు అదే చేస్తాడు. ఎక్కడ చింతించలేదు, స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. నైనా నన్ను ఇంకా సజీవులుగా ఉంచావు, నీకు స్తోత్రం. నన్ను ఇంకా కనికరిస్తుంటున్నావు, నీకు స్తోత్రం. నన్ను ఇంకా కాపాడుతుంటున్నావు, నీకు స్తోత్రం. నా అన్నల చేతిలో చచ్చిపోకుండా ఇంకా నన్ను సజీవులుగా ఉంచావు, నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతించేటటువంటి వ్యక్తిగా యోసేపుని చూస్తుంటున్నాం. అందుకనే యోసేపు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆ ఇంట, ఏ ఇంట? పోతీఫర్ అనేటటువంటి వ్యక్తి ఇంట. దేవుని పిల్లలారా, బానిసగా వచ్చాడు, కటాక్షము పొందాడు. అతడి ఇంట సూపర్వైజర్గా, ప్రతి పని మీద విచారణకర్తగా అతడు నియమింపబడ్డాడు. ప్రతి పని మీద. మరి ఆ ఇంట ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో కానీ వాళ్ళందరి మీద కూడా ఇతడు యజమానిగా ఉంటా ఉన్నాడు. ఆ ఇంట యజమాని తర్వాత రెండవ స్థితిలో ఇతడు ఉండడం నిజంగా దేవుని కృప మాత్రమే. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నిన్ను నీ వారు త్రోసివేశారా, నెట్టివేశారా, తిట్టేశారా, ఇబ్బంది కలిగించారా, బాధ కలిగించారా, నిన్ను వెలివేశారా, ఏమీ వర్రీ కామాక. దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు, ఆయన కనికరపు కాపుదల కార్యముల కొరకు ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు రా. ప్రార్థించు, ప్రస్తుతించు, స్తుతించు. దైవమా, నన్ను
నా స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించు. దేవుడు నీ కుటుంబానికి గొప్పనైన పరిస్థితి, నీవున్న ప్రదేశంలో నిన్ను హెచ్చైన స్థితిలో ఆయన ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు గట్టిగా ఇష్టమైతే కనుక నాతో కలిసి ప్రార్థించటకు మాతో కలిసి ఏకీభవించండి. ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానంలో యోసేపు ఎడల దయ చూపినటువంటి దేవుడు, యోసేపుకు తోడే ఉన్న దేవుడు, యోసేపును కనికరించి ఉన్నతమైన స్థితికి నడిపించిన దేవుడు నిన్ను కూడా కనికరించబోతుంటున్నారు. నీ స్థితిని కూడా మార్చబోతుంటున్నారు. నిన్ను కూడా హెచ్చైన స్థితిలో ఉంచబోతుంటున్నారు. ఇష్టమైతే కనుక ఏకీభించి తల వంచి నాతో కలిసి ప్రార్థించుటకు, మాతో కలిసి ఏకీభించి దేవుని పదముల యొద్ద దేవునిని స్తుతించుటకు, ప్రార్థించుటకు, ధ్యానించుటకు మీరు మాతో కలిసి ఏకీభవించాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయ కలిగిన, జాలి కలిగిన, కరుణ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ప్రేమించారు. ఈ ఉదయకాల సమయంలో మాకు సజీవత ఇచ్చారు. ఈ నెలలో చివరి దినం, 10వ నెలలో చివరి దినం కొరకు మమ్మలను ఆయత్తపరచిన వాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయత్తపరచడం మాత్రమే కాదు, మమ్మలను మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరకు సజీవులుగా నిలిపిన వాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిలిపి మిమ్మల్ని స్తుతించే భాగ్యము అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, దైవమా మీ కృపా కనికరంతోనూ మీ కాపుదల భద్రతా సంరక్షణతోనూ ఎంతవరకు మమ్మల్ని కనికరించి కాపాడారు ప్రభువా. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దినాలలో, అతి భయంకరుడా మీ కౌగిట్లో మాత్రమే మాకు స్వస్థత, నెమ్మది, ఆరోగ్యము, ఆయుష్ను అనుగ్రహించి యోసేపుకు తోడై ఉన్న రీతిగా మాకు తోడై ఉన్నవాడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వాక్య ధ్యానంలో మాతో కలిసి ఏకీభవించారో, ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వినుటకు ఆయత్తపడి వేకువనే మీ పాదాల దగ్గరకు వచ్చిన్నారు, వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలనైనా కృపాక్షేమములను అనుగ్రహించండి, కనికరించి కాపాడండి ప్రభువా. మాతో పాటు ఏకీవించినటువంటి, ఎడగూర్చున్నటువంటి బిడ్డడు లిఖిలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో నైనా జన్మదినాలు, వివాహ దినాలు, శుభకార్యములు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలతో దీర్ఘాయుష్య భవిష్యత్తు నింపండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే కష్టాల్లో, కన్నీటితో, వేదనతో, రోదనతో, రోగంతో, నిట్టూర్పుతో, శ్రమలతో, ఇబ్బందులతో ఉన్నారు, వారందరినీ సేద తీర్చమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నేను మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులు, రసమంది, తోబుట్టులు అయిన వారందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కృపాక్షేమలు అనుగ్రహించండి ప్రభువా. నేను మీ పరిచారకుడును, మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. చేస్తుంటున్న ప్రయాణాల్లో నిలబడిపోతుంటాను, ప్రతి ప్రదేశంలోనూ మీకు మహిమకరంగా వినియోగించుకుంటున్నారు, వినియోగించుకోమని వేడుకుంటా ఉన్నా తండ్రి. రేపటి దినం నూతనమైన నెలలో మొట్టమొదటి పునరుత్థాన దినం, మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి మిమ్మలను ప్రసిద్ధించి పర్యంతము కృపాక్షేమములు అనుగ్రహించమని ఈ నెలంతా మమ్మలను కనికరించి కాపాడినందుకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ ఇదే కలసంలో ఏకీవించు ప్రతి బిడ్డకు, వాక్యం వింటకు వేగిరపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు సదస్సు విషయాల్లో తోడండి, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆయన కౌగిట్లో అభివృద్ధిని ఆయన తోడై ఉండి క్షేమమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. ఈ యొక్క వర్తమానాలు మీకు యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ప్రదీప్ కుమార్ కడారి అని మీరు సెర్చ్ చేయగలిగితే కనుక ఈ వర్తమానాలు ఉంటాయి. మరొకసారి నేను మీకు అప్పీల్ చేస్తుంటున్నా, మరి గత గురువారపు వర్తమానం వినండి. వీలైతే మీకు ఎరికైన ప్రతి ఒక్కరికి ఆ వర్తమానాన్ని షేర్ చేయండి. దైవదీవెనలు పొందుకరండి. దేవుడు మనలను, మన కుటుంబాలను భద్రపరిచి నూతన నెల నవంబర్ నెల 1వ తేదీ అనగా రేపు ఉదయకాల సమయపు ఆరాధనకు ఆయన కృపా కౌగిట్లో భద్రపరిచి క్షేమంగా ఆయనను ఆరాధించు భాగ్యము ఈ నెలంతా కనికరించి మనకు తోడై ఉన్న దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.